భారతరత్న అవార్డు గ్రహీత గోపీనాథ్ బార్దోలాయి 1890 జూన్ 6న అస్సాంలోని నాగావ్ జిల్లాలోని రహా గ్రామంలో జన్మించారు. ఆయన తండ్రి బుద్ధేశ్వర్, తల్లి ప్రాణేశ్వరి. గోపీనాథ్ ఎంఏ తరువాత న్యాయ పరీక్షలలో మంచి మార్కులతో ఉత్తీర్ణులయ్యారు. 1922లో ఆయన కాంగ్రెస్ లో స్వచ్ఛంద సేవకుడిగా చేరారు. శాసనోల్లంఘన, సహాయ నిరాకరణ ఉద్యమంలో ఆయన అనేక సార్లు జైలుకు వెళ్లారు. ఈశాన్య భారతదేశం తరచుగా భారతదేశంలోని మిగిలిన ప్రాంతాల నుండి వేరు చేయబడింది. కానీ బార్దోలాయి అక్కడి స్వాతంత్ర పోరాటాన్ని దేశంలోని ప్రధాన స్రవంతితో అనుసంధానించారు. 1946లో ఏర్పడిన తాత్కాలిక ప్రభుత్వంలో ఆయన అస్సాం ముఖ్యమంత్రి అయ్యారు. ఇదిలా ఉండగా బ్రిటిష్ వారు స్వాతంత్రం, విభజన కోసం ప్రణాళిక వేయడానికి కేబినెట్ కమిషన్ ను ఏర్పాటు చేశారు. జిన్నా అస్సాం ను పాకిస్తాన్ లో విలీనం చేయాలనుకున్నారు. 1905లో బెంగాల్ విభజన సమయంలో బ్రిటిష్ వారు ఈ కుట్రకు బీజాలు నాటారు. ఇవన్నీ పట్టించుకోని నెహ్రూ అధికారం సాధించాలనే ఆహ్లాదకరమైన ఊహల్లో మునిగిపోయారు. ఇంత క్లిష్ట సమయంలో గోపీనాథ్ బార్దోలాయి వందలాది ర్యాలీలు నిర్వహించారు. సమాజంలోని జ్ఞానోదయ వ్యక్తుల ప్రతినిధులను ప్రభుత్వానికి, కాంగ్రెస్ కేంద్ర నాయకులకు పంపారు. దీని కారణంగా జిన్నా కుట్ర విఫలమయ్యింది. దీంతో సర్దార్ పటేల్ అతనికి షేరే అస్సాం బిరుదును ఇచ్చారు. స్వాతంత్రం తరువాత ఆయన అస్సాం ముఖ్యమంత్రి అయిన వెంటనే ఆయన శరణార్థుల సమస్యను ఎదుర్కోవాల్సి వచ్చింది. తూర్పు పాకిస్తాన్ ఏర్పడిన వెంటనే ఛాందసవాదులు అక్కడ హిందువులపై దాడి చేశారు. లక్షలాది మంది ప్రజలు తమ ప్రాణాలను కాపాడుకోవడానికి బెంగాల్, అస్సాంకు వచ్చారు. బార్దోలాయి మొత్తం పరిపాలన యంత్రాంగాన్ని పనిలో పెట్టుకుని హిందువుల పునరావాసం కోసం సజావుగా ఏర్పాట్లు చేశారు. ఈ సమయంలో అస్సాం ముస్లిం నాయకుల లక్షలాది మంది బయటి హిందువులు రావటం వల్ల ఇక్కడి స్థానిక ముస్లింలు మైనారిటీలుగా మారుతారని తమ మద్దతుదారులను రెచ్చగొట్టారు. దీని కారణంగా ముస్లింలు అల్లర్లు ప్రారంభించారు. అయితే బార్దోలాయి ఈ సమస్యను చాలా ఓపికతో నిర్వహించి వాతావరణాన్ని శాంతింపచేశారు. ఆ సమయంలో ఈశాన్య భారతదేశం మొత్తాన్ని అస్సాం అని పిలిచారు. దాని సరిహద్దులు చైనా, పాకిస్తాన్లను తాకాయి. రాష్ట్రంలో చాలా గిరిజన సమూహాలు ఉన్నాయి. క్రైస్తవ మిషనరీలు కూడా ఇక్కడ తమ నెట్వర్క్ ను విస్తరించారు. వారు భారతదేశం నుండి విడిపోవడానికి వారిని ప్రేరేపించేవారు. వారికి ఆర్థిక, వ్యూహాత్మక మద్దతును కూడా అందించారు. పర్వత ప్రాంతం కావడంతో రవాణా సమస్య కూడా ఉంది. అటువంటి వాతావరణంలో బార్దోలాయి ప్రభుత్వాన్ని చాలా సమర్థవంతంగా నిర్వహించారు. అస్సాం దుస్థితికి ప్రధాన కారణం నిర్లక్ష్యరహిత అని బార్దోలియా నమ్మాడు. అందువల్ల అతను అనేక విశ్వవిద్యాలయాలు, సాంకేతిక, వైద్య, పశువైద్య పాఠశాలలు మొదలైన వాటిని ప్రారంభించాడు. అతను గౌహతిలో హైకోర్టును కూడా స్థాపించాడు. పైగా రాజ్యాంగ ఉపసంఘం చైర్మన్ గా అతను తెగల హక్కులను పరిరక్షించారు. అందువలన ఒకవైపు అతను అస్సాంను భారతదేశంలోనే ఉంచినప్పటికీ అతను తన రాష్ట్ర ప్రజల ప్రయోజనాలను కూడా నిర్లక్ష్యం చెయ్యనివ్వలేదు. బార్దోలాయి మంచి రచయిత, సరళమైన జీవనం, ఉన్నత ఆలోచనలు గల వ్యక్తి. ఎల్లప్పుడూ ఖాదీ దుస్తులు ధరించే గాంధీకి గొప్ప భక్తుడైన గోపీనాథ్ ఆగస్టు 5, 1950న మరణించారు. కాగా భారత ప్రభుత్వం 1999లో మరణానంతరం ఆయనకు భారతరత్న అవార్డును ప్రదానం చేసింది.